ఇవాళ వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మొసలి కన్నీరు గారుస్తున్నాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా సెంట్రల్ యూనివర్సిటీకో ఉస్మానియా యూనివర్సిటీకో పోయి పేద విద్యార్థుల కష్టాలు ఏంటి అని ఎన్నడన్నా ఆలోచించినవా యువరాజు అని అడుగుతున్నా. ఇవాళ వచ్చి నంగనాచి కబుర్లు మేం కాపాడుతాం. మరి అడుగుతారు కొంతమంది మీడియా మిత్రులు, రోడ్ వేసిన రోజు ఏ గుడ్డి గాడిదలకి పనులు తోమైతే అందుకోండి కేటీఆర్ అని అడుగుతుండు. దానికి సమాధానం చెప్పాలి ఇవాళ కేటీఆర్ గారు. అందుకనే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడే నైతిక హక్కు లేదనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 10 ఏళ్లు దుప్పటి కప్పుకొని పడుకొని 10 ఏళ్లు యూనివర్సిటీకి రానోడు ఇవాళ వచ్చి యూనివర్సిటీ గురించి నీతులు మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. అందుకనే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ హస్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ. విద్యార్థులు నమ్ముతలేరు, వాళ్ళని ఎవరు నమ్ముతలేరు. వీళ్ళే బలవంతంగా ఆడిపోయి మీడియా ముందు ఏదో మొసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు.